వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరు పర్యటన ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టై రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అంబటి కుటుంబాన్ని కలిసేందుకు జగన్ గుంటూరు బయలుదేరారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నానా హడావుడి సృష్టిస్తున్నారు. జగన్ పర్యటన దృష్ట్యా ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా ఆంక్షలు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్న పెద్ద ఎత్తున వాహనాల్లో జగన్ వెంట వెళ్తున్నారు. జగన్ కాన్వాయ్ జాతీయ రహదారిపైకి చేరుకున్న సమయంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తాడేపల్లి నుంచి కుంచనపల్లి వరకు కాన్వాయ్ నెమ్మదిగా సాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ కాన్వాయ్తో కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు అవస్థలు పడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన వేళ గుంటూరు నగరంలో ఆ పార్టీ శ్రేణుల హడావుడికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, గుంటూరులో వైసీపీ శ్రేణుల హడావుడికి సంబంధించిన వివరాలేంటి? వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా వైకాపా శ్రేణులు కావచ్చు, వైకాపా నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలు హడావుడి చేస్తున్నారు. అయితే ఒక పక్క పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉంది, ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్తూ ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వైకాపా శ్రేణులు వాటన్నిటిని కూడా దొంగలో తొక్కి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎక్కడికెక్కడ వైకాపా జెండాలు పట్టుకుంటూ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ ర్యాలీలు చేస్తున్నారు. బైకుల మీద, అదేవిధంగా ఊరేగింపుగా కూడా వెళ్తున్నారు. అయితే కొద్దిసేపటి కిందటే నగర శివారుల నుంచి వైఎస్ జగన్ జాతీయ రహదారి మీదుగా గుంటూరులోకి ప్రవేశించారు. అయితే అడుగడుగునా కూడా వైఎస్ జగన్ కూడా పోలీసులు ముందస్తుగానే చెప్పారు, ఎలాంటి ర్యాలీలకి, సమావేశాలకు అనుమతి లేదు, అదేవిధంగా ప్రజా జీవనానికి ఆటంకం కలిగించకుండా, ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించకుండా అంబటి నివాసానికి వెళ్లాలని సూచించినప్పటికి కూడా వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరిన క్రమం నుంచి ఇప్పటి వరకు కూడా దారి పడుగుతా కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎక్కడికక్కడ నిలిచి ప్రధాన పొడల్లో ఆగుతూ అక్కడ వైకాపా శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వైకాపా నేతలతో వాళ్ళందరికీ అభివాదం తెలుపుతూ భారీగా వెళ్తున్నాడు. అయితే దీని పట్ల పోలీసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాలెం వెళ్లే క్రమంలో ఇలాగే పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఇలాగే అభివాదం చేసుకుంటూ ర్యాలీ కాన్వాయ్ లో భారీగా వెళ్లిన నేపథ్యంలో ఈ గుంటూరులోనే విఐపి కాలనీ వద్ద ఒక వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రెంటపాలెం వెళ్లే క్రమంలో మరొక ఇద్దరు కూడా ఇదే క్రమంలో ట్రాఫిక్ వల్ల, అంతరాయం వల్ల అదొక ఈ యొక్క వైకాపా శ్రేణుల హడావుడి భారీ ఊరేగింపు ర్యాలీలలో చిక్కుకొని కూడా ఇబ్బంది పడి మొత్తం మీద ఆ పర్యటనలో ముగ్గురు చనిపోయిన పరిస్థితి ఉంది. అందుకనే పోలీసులు ఈ క్రమంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా ఆ ఆంక్షలు ఎక్కడా కూడా పాటించకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ వైకాపా శ్రేణులు అయితే హడావుడి చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే దాదాపు 2-3 గంటల ముందు నుంచే ఇక్కడ జగన్ రాకముందు నుంచి పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు కావచ్చు, వైకాపా నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు అయితే వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు జగన్ రాకముందే ఈ వంతున పెద్ద ఎత్తున వందలాది కార్యకర్తలు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఒక జగన్ వస్తే గనక మరింతగా ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా తోపులాట జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అప్పటికే తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేశారు, ప్రధాన రహదారులు కూడా లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా రకరకాల మార్గాలలో వైకాపా శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు ముందు ఒక ప్రణాళిక ప్రకారం జన సమీకరణ జరిగి తీరాల్సిందే, పెద్ద ఎత్తున బల ప్రదర్శన చూపించాలి అన్న కోణంలో వాళ్ళంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందస్తుగానే ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంట్లో ఆవరణలో కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఉన్నారు. ఇది చూస్తే ఒక భయానక వాతావరణం. ఎందుకంటే చుట్టుపక్కల వారికి కూడా ఒక రకమైన వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ వంతు కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు ఇంత పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవేళ జగన్ వచ్చినప్పుడు అయితే మరింత ఉద్రిక్త పరిస్థితి, వాళ్ళ తోపులాట జరగవచ్చు, ఏదైనా కావచ్చు అని చెప్పి వాళ్ళైతే స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు కొద్దిసేపటి కిందటే జగన్ అయితే గుంటూరు నగరంలో ప్రవేశించారు. విఐపి రోడ్ లో నుంచి చుట్టుకుంటా అక్కడి నుంచి కలెక్టరేట్ మీదుగా ఇక్కడికి ఏదైతే ఈ సిద్ధార్థ నగర్ లో ఉన్నటువంటి వైకాపా నేత అంబటి రాంబాబు ఇంటికి రానున్నారు. అయితే దారి పట్టుకుతా కూడా పెద్ద ఎత్తున అయితే దారి రెండు వైపులా
గతంలో ఏదైతే పల్నాడుని రెండపాలు వెళ్లే క్రమంలో ఏదైతే భారీగా రోడ్డుకి ఇరువైపులా కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఎలా అయితే వెంటనే వెంబడపడ్డారు కాన్వాయ్ చుట్టూ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కావాలనే చెప్పి జగన్ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ పూర్తిగా కాన్వాయ్ బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి ఆ వివాదం తెలుపుకుంటూ ముందుకు వస్తున్న పరిస్థితి. దీంతో అయితే నగర వాసులకి, స్థానికులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ చాలా చోట్ల స్తంభించబడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన కూడళ్లలో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రధాన మార్గం నుండి శంకర విలాస్ మార్గంలో నూతన రైల్వే వంతెన నిర్మాణం ఉన్న నేపథ్యంలో ఒక ప్రధాన మార్గం అది మూతపడి ఉంది. ఇంకో మార్గం మాత్రమే ఉంది. ఆ మార్గంలో ట్రాఫిక్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఇది జగన్ రాకతో ఆ మార్గంలో అయితే పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించుకునే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జగన్ తో పాటు వెనక పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. వాటితో పాటు ద్విచక్ర వాహనదారులు ర్యాలీలుగా వస్తున్నారు ప్రజలు, వైకాపా శ్రేణులు. దీంతో సామాన్యులు, నగర వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సమస్యతో. మరికొద్ది సేపట్లో జగన్ వైకాపా నేత అంబటి రాంబాబు ఇంటికైతే రానున్నారు. అయితే ఇప్పటికే పెద్ద వందలాల సంఖ్యలో అటు జిల్లా చెందిన పలువురు నాయకులకి అందరికి కూడా ఉదయమే పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఆ నోటీసులు లెక్క చేయకుండా అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే వచ్చి ఉన్నారు. దీంతో ఇక్కడైతే ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. మరోవైపు ఇటీవల జరిగిన తాజా పరిణామాల దృష్ట్యా పోలీసులు అయితే అటు తెలుగుదేశం నేతల ఇంటి వద్ద కూడా, నాయకుల ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని రోజుల కిందటే అంబటి రాంబాబు నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు కావచ్చు, కూటమి నాయకులు వచ్చి తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే వైకాపా నాయక శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వాళ్ళు ఏమన్నా దాడులు చేస్తారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అందుకే అటు తెలుగుదేశం నాయకుల ఇంటి వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా పెద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ జగన్ పర్యటన దృష్ట్యా సామాన్యులు, అదేవిధంగా స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు.